యేసులో ఉన్న రక్తం మానవ రక్తమా, దైవ రక్తమా, అసలు ఏ రక్తము అని. దేవునికి స్తోత్రం. ఒక చిన్న విషయం హెబ్రీ పత్రికలో రాయబడి ఉందండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అర్థమైందా? రక్త మాంసాల దేహములు కలిగిన మానవులు చేసిన పాతకాలను బట్టి వాళ్ళందరూ పాపములో బందీలైపోయారు, సాతాను యొక్క ఏలుబడి కింద ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ విడిపించాలంటే ఆయన కూడా భూమి మీదికి నరావతారిగా వచ్చి రక్త మాంసాల దేహమును ధరించుకోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ రక్తం విషయానికి వచ్చేటప్పటికి యేసు కలిగి ఉన్న రక్తము దైవ రక్తమా లేకపోతే మనుష్య రక్తమా? అంటే మనుష్య రక్తం అంటే ఆదాము సంబంధిత రక్తమా? ఏ రక్తము యేసు కలిగి ఉన్నదనేది ఒక ప్రశ్న. దానికి సమాధానం అపోస్తలుల కార్యములు 20 అధ్యాయము 28వ వచనం ఒకసారి చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అక్కడ సంఘమును సంపాదించాడట రక్తం ఇచ్చి. అక్కడ ఏ రక్తం అని రాసుంది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా వినాలి ప్రియులారా, దేవుడు తన సొంత రక్తం ఇచ్చాడట. ఇప్పుడు ఒక చిన్న మాట, ఎందుకు మానవ రక్తం ఎందుకు సరిపోదు? దేవుని రక్తం ఎందుకు అవసరమైంది? అసలు నిజంగా దేవుడికి రక్తమాంసాల శరీరం ఉందా? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో అసలు దేవుడు ఏమై ఉన్నాడని చెప్పింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక, చూడండి, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అని స్పష్టంగా చెప్పింది. అసలు దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన ఆత్మయి ఉన్నాడు. ప్రభు కూడా ఏం చెప్పాడు? ఆత్మయే జీవింపజేయును కానీ శరీరము కేవలము ఆత్మ శాశ్వతమైనది, శరీరము తాత్కాలికమైనది. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయి ఉన్నాడు. ఇప్పుడు ఆత్మయి ఉన్న దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టి మొత్తం పాపము చేత బందీ అయినప్పుడు, నరకపాత్రులైపోయినప్పుడు వీళ్ళందరినీ విమోచించడానికి వీళ్ళ వంటి దేహాన్ని ధరించాల్సి వచ్చిందట ఆయన కూడా. ఎందుకు? తన పిల్లలు రక్తమాంసములు గలవారైనందున వారిని విమోచించడానికి ఆయన కూడా రక్తమాంసాలలో పాలివాడు కావాల్సి వచ్చిందట. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యేసు ప్రభు యొక్క పుట్టుక. ఇప్పుడు ఆయన భూమి మీదకి రావాలి. ఎలా రావాలి? ఆయన ఉన్నట్టుగా రావడానికి కుదరదు. ఆయన ఆత్మయ్య ఉన్నాడు, అనంతుడై ఉన్నాడు, సమస్తం ఆయనే యందు ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఫస్ట్ తన స్వరూపాన్ని, దేవునితో ఈక్వల్గా ఉన్నటువంటి తన ఆధిక్యతను వదిలిపెట్టుకొని సమస్త విశ్వాన్ని తన యందు కలిగి ఉన్నటువంటి ఆ ఔన్నత్యాన్ని వదిలేసి తన సృష్టిలో భూమి ఒక భాగం, ఆ భూమిలో ఉన్నటువంటి మనుషులలో ఒక చిన్న మనుషుడుగా ఆయన కూడా రావాల్సి వచ్చింది. అలా వచ్చేటప్పుడు ఆయనకు కూడా మరి రక్తమాంసాల దేహం అవసరమైంది. అయితే ఇక్కడ భార్యాభర్తలు, వివాహమైనటువంటి భార్యాభర్తలు ఇద్దరికీ పిల్లలు పుడతారు సహజంగా ప్రకృతి ధర్మం ప్రకారం. అయితే ఆ విధంగా ఒకవేళ దేవుడు భూమి మీద జన్మిస్తే, తల్లిదండ్రులకు ఒక శిశువులాగా జన్మిస్తే ఏదో అభ్యంతరం ఉంది. అందుకే పురుష స్పర్శ ఎరగని ఒక కన్యను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇది వాస్తవమా కాదా?
ఏ అభ్యంతరం లేకపోతే భార్యాభర్తలు ఇద్దరికి సహజంగా అందరూ పుట్టినట్టు నువ్వు నేను పుట్టినట్టు ఏసై పుట్టొచ్చు. కానీ అలా కాకుండా పురుష స్పర్శ ఎరగ ఒక కన్యక ఎందుకు పుట్టాడు అంటే భార్యాభర్తలకు అందరూ జన్మించినట్లు ఆయన కూడా జన్మిస్తే ఏదో మొత్తానికి తేడా జరిగిద్ది. ఏం జరిగిద్ది? సింపుల్గా చెప్పాలంటే ఆదాము నుంచి మానవ జాతి మొత్తానికి కూడా పాపము సరఫరా అవుతూ వచ్చింది. హాస్పిటల్కి మనం పోయినప్పుడు ఏదన్నా రోగాన్ని గురించి మనల్ని వాకప్ చేసేటప్పుడు డాక్టర్లు అడిగేటప్పుడు మీ వంశంలో ఎవరికైనా ఉందా అని అడుగుతారు. మచ్చలు వచ్చినాయండి అని పోయావనుకో, ఆ మచ్చలు చెక్ చేసి మీ వంశంలో ఎవరికైనా ఉందా అని అడుగుతారా అడగరా? నాకేందో ఈ మధ్య ఏందో ఆయాసంగా ఉంటుందండి, 4 అడుగులు ఎత్తే రొప్పి వస్తుంది అని పోయావనుకో, అవి నెమ్ము లక్షణాలు కనపడుతున్నాయి, మీ వంశంలో ఎవరికన్నా ఉందా అని అడుగుతారు. చాలా వరకు సీనియర్ డాక్టర్స్ ఇప్పుడు వాళ్ళు అడగట్లేదు కానీ ఓల్డ్ డాక్టర్లు అందరూ కూడా ఖచ్చితంగా అది అడుగుతారు. హోమియో వైద్యానికి పోతే ఖచ్చితంగా అడుగుతారు, ఏకదం ఒక నోట్సే పెట్టుకుంటారు. హోమియోలో అయితే మొత్తం నీ టోటల్ ఫీలింగ్స్తో సహా రాస్తారు వాళ్ళు. హోమియో మెడిసిన్ పర్ఫెక్ట్గా కానీ సింక్ చేయగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది. అందుకే వాళ్ళు పాపం ఒక పేషెంట్ దగ్గర దాదాపు అరగంట సమయం వెచ్చిస్తారు. అడిగి 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 రాస్తానే ఉంటారు. అలోపతి వైద్యం అట్లా కాదు. ఫస్ట్ నీకు సమస్యలు చెప్పగానే ముందు టెస్టులు రాస్తాడు. ఓ నీ సోదంతా నాకెందుకు కానీ టెస్టులు చేస్తే నీ చరిత్ర అంతా బయటపడేది పో అని పంపిస్తాడు. ఇప్పుడు అదే వెనకటి వైద్యులు కానీ మీరు గమనించినట్లయితే పెద్దోళ్ళు మీకు తెలుసు, వెనకటి వైద్యులు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏమడుగుతారు? మీ వంశంలో ఎవరికైనా ఇట్లా ఉందా అని అడుగుతారు. అంటే తాతల తండ్రుల నుంచి రోగము సంక్రమించినట్లు, అధికారికంగా ఆస్తి సంక్రమించినట్టు మనకు ఒకటి సంక్రమించింది, దరిద్రం, పాపం సంక్రమించింది. ఎవరి నుంచి సంప్రాప్తమైంది? ఆదాము నుండి అనేకులమైన మనము పాపులుగా చేయబడ్డాం. ఒకని నుండి అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడితిరో అలాగున ఒకని నీతివంతమైన రక్తమును బట్టి అనేక మంది నీతిమంతులుగా తీర్చబడతారని లేఖన సత్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. ఇప్పుడు అర్థమైందా? ఆదాముకు జన్మించినటువంటి మానవ జాతి మొత్తంలో కూడా పాపం సరఫరా అయింది. దీన్ని హైందవ సోదరులు కూడా ఒప్పుకుంటారు. మీరు అక్కడక్కడ గొళ్ళ మీద మైకుల్లో ఎప్పుడన్నా మంత్రాలు చదువుతున్నప్పుడు తప్పకుండా వినండి, అదేం పాపంగా వినండి. అసలు అందులో ఖచ్చితంగా ఒక సద్బ్రాహ్మణుడు తప్పనిసరిగా చదువుతాడు, పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ అనే మంత్రం చదువుతాడు. ఆ 4 ముక్కలు చాలు, పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ. పాపోహం పాపిని, పాప కర్మాణం పాపకర్మలు చేసిన పాపాత్మ, నా ఆత్మ కూడా పాపం చేతనే ఉన్నది, పాప సంభవం అంటే పాపములోనే పుట్టాను. అంటే జన్మ పాపం ఉన్నది అనేది హైందవ సోదరులు కూడా నమ్ముతున్నటువంటి సంగతి. ఒక వ్యక్తి నుండి పాపము ఇతరులకు సంప్రాప్తం అవుతుంది అనేది బైబిల్ కూడా దాన్ని స్పష్టంగా చెబుతుంది. ఆదాము నుండి సంక్రమించినటువంటి సకల మానవ జాతి పుట్టుకతోనే పాపముతో పుడుతున్నారు. అయితే చిన్న ప్రాయములో ఉన్నప్పుడు, చిన్న ఏజ్లో ఉన్నప్పుడు వాడు తనలో ఉన్నటువంటి ఆ పాప లక్షణాలను వ్యక్తం చేయడానికి తగిన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇంకా వాడికి డెవలప్ కావు. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఆ పాప తత్వం అనేది స్తబ్దంగా ఉంటుంది వాళ్ళలో. స్తోత్రం. అప్పటికి ఒక్కొక్కడు చూపిస్తుంటాడు. వానికి మొత్తం 8 ఏళ్ళు లేవు, 10 ఏళ్ళు లేవు. వాడి ఫ్రెండ్ పెట్రోల్ బంకులో ఆయిల్ కొడుతూ ఉంటాడు. ఇద్దరు కలిసి పెట్రోల్ బంకులో ఉన్న దగ్గరికి వచ్చారు. పిల్లలే, ఒరే కొత్త సినిమా వచ్చింది రావా అని. నన్ను రానియరు, ఈ బంకులో నుంచి రానియరు అంటే, మీ నాయనమ్మ చచ్చిపోయిందని చెప్పురా. 10 ఏళ్లలో పిల్లలు, మీ నాయనమ్మ చచ్చిపోయిందని చెప్పురా.
పోయి పాపం ఆ ఓనర్కి, ఆ బంక్ ఓనర్కి చెప్పాడు, మా నాయనమ్మ చచ్చిపోయిందండి, అందుకని నేను ఈరోజు సెలవు తీసుకుంటున్నానని ఏడు మొహం పెట్టి చెబితే, రే అవునారా, చనిపోయిందా, అయ్యో పాపం, సరిపో అన్నాడు. ఇక ఈడు వాళ్ళు కలిసి పోయారు. మరుసటి రోజు మామూలుగా డ్యూటీకి వచ్చాడు. కరెక్ట్గా 4 రోజులు ఆగి మళ్ళీ ఇంకొక సినిమా వచ్చింది. మళ్ళా పోయి ఈడి దగ్గరికి, బొంకు దగ్గరికి, అరే మూవీ వచ్చింది, కొత్త సినిమా వచ్చింది, రావా. అరే మొన్ననే నాయనమ్మ చచ్చిపోయిందని చెప్పాను, ఇప్పుడు అడిగితే తంతాడు రా, నేను రానియడాను. ఏం కాదు, నువ్వు పోయి చెప్పుపోరా, నా వల్ల కాదురా. రావా పదాం, నీకేం తీసుకెళ్తాం మేము అని పోయారు ముగ్గురు. మళ్ళీ ఏడు మొహం పెట్టాడు. ఏందిరా అన్నాడు. వాళ్ళు చెప్పారు, సార్ వాళ్ళ నాయనమ్మ చచ్చిపోయింది సార్ అని. అది ఎంతమంది నాయనమ్మలు ఉన్నారా, ఒక నాయనమ్మ కదా ఉంటుంది, ఆమె చచ్చిపోయింది అన్నాడు. మొన్న పోయాడు. మళ్ళీ ఏంటంటే వెంటనే వీళ్ళు తడుముకోకుండా వాళ్ళ తాతకి 2 భార్యలు సార్ అన్నారు. వాళ్ళ తాతకి 2 భార్యలు సార్. అరే ఇద్దరేనా, ఇంకేమైనా ఉన్నారు చెప్పురా ముందే. లేదు సార్ ఇద్దరే సార్. అయితే పో, ఆ మాట చెప్పి మళ్ళీ 10 ఏళ్ల లోపు పిల్లలు ఎంత చమత్కారంగా అబద్ధాలు ఆడగలిగారండి. సార్ తీసేయి, అక్కడ దాకొద్దు. పాప నైజం అనేది ఎలా కనపడిద్దో మనలో బ్లడ్లో చూపిస్తా. పిల్లల్లో 1.5 సంవత్సరం పిల్లల్ని చూడండి మీరు. మా మేనల్లుడికి 2 కమల పిల్లలు పుట్టారు. వాళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళారు కొంచెం. వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఒక టెస్ట్ చేశాను నేను. కొద్దిగా వాళ్ళకి 1.5 సంవత్సరం ఏజ్ వచ్చినప్పుడు, 1 సంవత్సరం దాటిన తర్వాత ప్రాయం వచ్చినప్పుడు, ఒక చిన్నదాన్ని ఎత్తుకుంటే రెండోది ఎడుతుంది. ఆ ఎత్తుకున్న దాన్ని మళ్ళీ పండుకోబెడితే సైలెంట్గా ఉంటుంది. అంటే ఏం బుద్ధి అది? మీరు ఊహించండి, ఏం బుద్ధి అది? ఏ వయసు నుంచి? అసలు దానికి ఏం తెలుసు? 1.5 సంవత్సరం ప్రాయం, దానికి ఏం తెలుసు? కానీ ఒకటి మాత్రం తెలుసు, అసూయ, కుళ్ళుకునే బుద్ధి మాత్రం తెలుసు. ఎట్లా వచ్చింది అది? వాళ్ళ అమ్మేమని ట్రైనింగ్ ఇచ్చిందా? మనల్ని కాకుండా ఇతరులను ఎవరన్నా ఆదరిస్తే ఇట్లా ఏడవాళ్ళమ్మ, కుళ్ళుకోవాలి, ఇట్లా మొత్తుకోవాలి, ఇలా చేయాలని చెప్పి ఏమన్నా నేర్పిందా? నేర్పితే నేర్చుకునే వయసేనా అది? మరి ఎలా స్టార్ట్ అయింది ఆ బిడ్డలో అలాంటి తత్వం? దేవ వ్యతిరేకమైన దుర్గుణాల మూటగా మానవుడు పుట్టుకలోనే అట్లా పుడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనకు తెలియక ఏ పాపం మనలో ప్రవేశించినందున మనం పాపులమైనందున, మనకు తెలియక మనం శిక్షలోకి వెళ్ళిపోతున్న కారణం చేత, మన నిమిత్తం లేకుండానే మనం దోషులంగా మార్చబడుతున్న కారణం చేత, మన నిమిత్తము లేకుండానే మన పక్షంగా దేవుడే బలి అయి కనికరమును బట్టి మనకు విమోచన మార్గాన్ని చూపాడు. ఇది స్పష్టం, ఇది సత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు జన్మతః మానవుడు ఏ తత్వంతో పుడుతున్నాడు? పాపతత్వంతో పుడుతున్నాడు. దీనికి ఇంకా మీకు రిఫరెన్స్ కావాలంటే ఇంకా ఉన్నాయి బైబిల్లో. సామెతల గ్రంథంలో బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టునని రాసుంది. సామెతల గ్రంథంలో చూడండి, 22వ అధ్యాయం 15వ వచనం చదువు. సామెతలు 22:15. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. శిక్షాదండము చూడండి, స్వభావ సిద్ధంగా వానిలో పుడుతుందట మూఢత్వము. బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికముగా పుట్టును. శిక్షాదండము. చూడండి, పుట్టటమే ఎలాంటి స్వభావంతో పుడుతున్నాడు? మూఢత్వంతో. వాడికి తెలియదు, ఎవడన్నా ఇది కాదు ఇది అని చెప్పినా ఇదే టైపు కాదన్నమాట. నేను కుందేళ్ళు పట్టాను, దానికి 3 కాళ్ళే అంటాడు, ఒక కాలు వాడి చేతిలో పెట్టుకొని. మరి నీ చేతిలో ఇంకో కాలు ఉంది, 4 కాళ్ళు రా కుందేలు కంటే. కాదు 3, ఇదిగో చూడు 3 ఉన్నాయి చూడండి. బాలుని హృదయములో మూఢత్వము స్వభావ సిద్ధంగా పుడుతుంది. పుట్టుకతోనే అలాంటి తత్వంతో పుడుతున్నాడు. పుట్టుకతోనే అలాంటి తత్వంతో పుడుతున్నాడు కాబట్టే
చెడు తత్వంతో పుడుతున్నాడు కాబట్టే, పాపతత్వంతో పుడుతున్నాడు కాబట్టే పాపాన్ని గూర్చి ఏ మనుషుడికి ఎవడు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ల ప్రాయం నుంచి స్కూల్కి పంపిస్తుంటే స్కూల్ గోడల మీద ఏం రాసి ఉంటాయో తెలుసా? స్కూల్లో పాఠాలు ఏంటో తెలుసా? మరి ఇప్పుడు ఏం నేర్పుతున్నారో నాకైతే తెలియదు, కానీ నేను బడికి పోయినప్పుడు మాత్రం ఇవన్నీ నేర్పారు. అబద్ధాలు ఆడరాదు, దొంగతనం చేయరాదు, మోసగించరాదు, తల్లిదండ్రులకు అవిధేయత చూపరాదు, తల్లిదండ్రుల ఎడల భక్తిగా ప్రవర్తించాలి, గురువుల ఎడల భక్తిగా ఉండాలి, అన్ని సుగుణాలన్నీ రాస్తాడు. ఏమండి, పుట్టడమే చెడిపోయిన తత్వంతో పుడుతున్నాడు కాబట్టి మంచిని డబ్బులు ఇచ్చి నేర్పించాల్సి వచ్చింది. ఇక్కడ దొంగతనములు చేయటం నేర్పబడునని ఎక్కడన్నా బోర్డు చూసారా? అవసరంలా, దానికి ట్రైనింగ్ అవసరం. ఇది బుద్ధి దొంగ బుద్ధి. అవకాశం దొరికిందంటే ఎత్తేస్తాడు, డౌట్ లేదు. ఇక్కడ జనములను ఎలాగో మోసగించవలనో నేర్పబడునని ఎక్కడన్నా చూసారా మీరు? జనములను బకరాలను ఎలాగో చేయవలని ఇక్కడ నేర్పబడునని బోర్డు ఎక్కడన్నా చూసారా? అవసరంలా, ఛాన్స్ దొరికిందంటే చేసేస్తారు. ఇక్కడ అబద్ధములు ఎలాగాడవలనో నేర్పబడును అని చెప్పి అక్కడ బోర్డు చూసారా? లేదు. అవన్నీ అసలు మనకి ఎవరు ట్రైనింగ్ చేయాల్సిన అవసరం, మన బ్లడ్లోనే అది పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పండి, మానవ జాతి మొత్తం కూడా ఆదాము రక్తము చేతనే వచ్చింది. ఆదాము రక్తములో ఉన్న కలుషితమైనటువంటి ఆ పాపము అందరిలోనికి ప్రసరించింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు కూడా అందరిలాగానే స్త్రీ పురుషులకు జన్మించాడు అనుకో, పురుషుని ద్వారా స్త్రీ సంతానవతి అవుతుంది. ఓకే, ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఆ పురుషుని రక్తము నుండి తనకు జన్మించేటువంటి బిడ్డకు పాపము సంక్రమిస్తుంది, పాపం అంటుతుంది. అర్థమైందా? అప్పుడు ఆ పుట్టిన వాని రక్తం కూడా ఏ రక్తం అవుతుంది? పాపముతో ఉన్న రక్తం అవుతుంది. మరి తన రక్తంలో పాపం ఉన్నప్పుడు ఆయన మన కోసం చిందించే రక్తం పనికిరాదు. ఇది ఎంతమందికి అర్థమైంది? తన రక్తంలోనే పాపం ఉన్న రక్తము మరొకటి పాప ప్రాయశ్చిత్తార్థమై చిందించడానికి పనికిరాదు. అందుకని ఇప్పుడు పాపులందరి కొరకు చిందించబడవలసిన రక్తం ఏ రక్తమై ఉండాలంటే పవిత్రమును, నిర్దోషమును, నిష్కళంకమైన రక్తమై ఉండాలి. ఆ రక్తములో ఇక ఏ కలుషితం ఉండకూడదు. అలాంటి రక్తం మానవ జాతిలో మొత్తం వెతికినా ఎక్కడా లేదు. ఎవరి బ్లడ్లో అయినా పాపం ఉంటే వాని పాపమునకు వాడే చావాల్సి ఉంది, కానీ ఇంకొకటి కోసం చచ్చే అర్హత వాడికి లేదు. సింపుల్గా మిమ్మల్ని అడుగుతా, నా కోసం మీరు ఎవరన్నా బలవుతారా అంటే మీరు అంటారు, మా నిత్యం తట్టెడు ఉన్నాయి, మేమేం పెద్ద మనుషులం ఏంది నీ కోసం బలి కావడానికి. పోనీ మీకోసం నేనేమన్నా బలవుతానా? నేనేం పుణ్యాత్ముండి ఏంది? నాకున్న పాపాలు నాకున్నాయి, మీకున్న పాపాలు. కాబట్టి నా కోసం నేను శిక్ష పొందాలి, మీకోసం మీరు శిక్ష పొందాలి తప్ప మీకోసం నేనో నా కోసం మీరో బలి కావడానికి లేదు. ఎందుకంటే అందరి బ్యాగులు ఫుల్ అయిపోయి ఉన్నాయి. మరి ఇప్పుడు వీళ్ళందరినీ విడిపించాలంటే ఏం చేయాలి? ఏ పాపము లేని పరిశుద్ధమైన, పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తము కావాలి. నీతిమంతుని రక్తం కావాలి, నిరపరాధ రక్తము కావాలి. ఆ రక్తము మానవ జాతి మొత్తంలో కాగడా వేసి వెతికినా దొరకదు. మరి ఇప్పుడు దేవుడు భూమి మీదకి రావాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. పురుషుని ద్వారా స్త్రీ గర్భంలోనికి ప్రవేశించి జన్మించేటువంటి జన్మ ద్వారా పురుషుని నుండి పాపం సంప్రాప్తం అవుతున్న కారణం చేత, పురుషుని ద్వారా జన్మించేటువంటి సంతతికి పాపము సంక్రమించుతున్న కారణము చేత పురుషుణ్ణి ఇప్పుడు లెస్ చేయాల్సి వచ్చింది. దేవుడు పురుష ప్రమేయము లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఒక కన్యను ఎంపిక చేసుకొని ఆమె కడుపును ఎంచుకొని, ఆమె పొట్టను ఎంచుకొని ఆమె కడుపులో ఒక శిశువుని రూపొందించాడు పరిశుద్ధాత్మ. లేకపోతే కన్యక సంతానవతి అగుట ఎట్లు? సైన్స్ ప్రకారంగా మీరు ఆలోచించి చెప్పండి. ఒక కన్యక పురుష ప్రమేయం లేకుండా, ప్రకృతి ధర్మం ప్రకారం కాకుండా ఒక కన్యక గర్భవతి అయ్యే ఛాన్స్ ఉందా? లేదు, లేదు, లేదు. అందుకే దేవుడు ఒక సూచక క్రియ జరిగించాడు. ఏంటంటే మరియ గర్భమును ఆయన ఎంపిక చేసుకొని మరియ గర్భములో చిన్న శిశు రూపములో యేసు ప్రవేశించాడు.
బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. హెబ్రీ పత్రిక ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. చదువు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, చూడండి 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 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఈ లోకములోనికి ప్రవేశించినప్పుడు ఏమనంటున్నాడు? బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. యేసు భూమి మీదికి రావడానికి, యేసు యొక్క ఆత్మ భూమి మీదికి రావడానికి ఒక శరీరమును డిజైన్ చేశాడండి పరిశుద్ధాత్మ. అది కన్యమరియ గర్భములో జరిగింది. ఎక్కడ జరిగింది? కన్యమరియ గర్భంలో జరిగింది. ఇప్పుడు చెప్తున్నాను, ఒకవేళ సరే పురుషుడి రక్తం లేకపోవచ్చు యేసులో, మరి మరియమ్మ రక్తమైనా అంటిద్దిగా. మరి మరియమ్మ రక్తం కూడా ఆదాము నుండి వచ్చిన రక్తమేగా అనే ప్రశ్న ఉంది. నేను మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతున్నా. అసలు పురుష స్పర్శ లేకుండా ఒక స్త్రీని గర్భవతిగా దేవుడు చేయగలిగినప్పుడు ఆమె గర్భంలో ఉన్న శిశువుకి ఆమె రక్తం అంటకుండా చెయ్యటం దేవుడికి చేత కాదా? చేత ఇద్దా? చేత ఇద్దంటే చేతులెత్తు. ఎందుకంటే లేఖనం స్పష్టంగా చెప్పింది, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? ప్రకృతి ధర్మం ప్రకారం కాకుండా ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా పురుష స్పర్శ ఎరగని ఒక కన్యకు ఒక గర్భాన్ని రప్పించగలిగిన దేవునికి ఆమె రక్తంతో నిమిత్తం లేకుండా బిడ్డను భూమి మీదకి రప్పించలేడా? రప్పించగలడా? లేడా? అందులో డౌట్ లేదుగా. అందుకే నేను స్పష్టంగా చెబుతున్నా, ఘంటాపదంగా చెబుతున్నా, నమ్మినా నమ్మకపోయినా మొత్తం కలిసి ఏట్లో దూకినా ఇదే సత్యం. యేసులో ఏ మానవుడి రక్తము లేదు. యేసులో ఉన్న రక్తము దైవ రక్తము. అది అపోస్తలుల కార్యములో 20వ అధ్యాయం 28 స్పష్టంగా చెప్పింది ఏంటంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఇప్పుడు దేవుడు ఆత్మ వాస్తవంగా ఇప్పుడు ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. ఆ శరీరము ప్రత్యేకమైనదే, అందులో ఉన్నటువంటి రక్తము కూడా ప్రత్యేకమైనదే. అందరిలాంటి రక్తం అయితే, ఆదాము సంబంధిత రక్తం అయితే ఆయన కోసం, ఆయన పాపాల కోసం ఆయన చచ్చిపోతుండే, మనందరి కోసం బలయ్యేదానికి లేదు ఛాన్స్. కానీ ఆయనలో ఉన్న రక్తము ఏ రక్తమో తెలుసా? ఏ పాపము లేని నిర్దోషమైన, నిష్కళంకమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, అనంత ప్రాణశక్తి కలిగిన దైవ రక్తము. ఇంకా చెప్పాలా? ఇంకొక మాట కూడా చెప్తా. యేసు ఒక్కడి బలి సరిపోయిందన్నాడు బైబిల్లో. యేసు ఒక్కడి బలి సరిపోయిందన్నాడు బైబిల్లో. ఎవరి కోసం అంటే ఎల్ల మానవుల కోసం, పరలోకమందున్నవి, భూమి మీద ఉన్నవి సమస్తానికి ఆ యేసు ఒక్కడి రక్తం సరిపోయిందన్నాడు. ఎందుకో తెలుసా? ఎంతమంది జీవులు భూమి మీద ఉత్పన్నమయ్యారో, ఎంతమందిని దేవుడు నిర్మించాడో, అంతకి మించినటువంటి ఇంకా అన్ని ప్రాణుల్ని సృష్టించగలిగిన అనంత ప్రాణశక్తి కలిగినది యేసు రక్తము. యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము. అర్థమైందా?